హలో అండి, నేను డాక్టర్ అమృతరామ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు నేను ఫ్రాక్చర్ హీలింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. కామన్గా పేషెంట్స్ మనం అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఏదన్నా ఫ్రాక్చర్ అయితే ఎంత టైంలో అతుకుతుంది సార్, ఎప్పుడు వెయిట్ వేయొచ్చు, వీటి మీద కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఫ్రాక్చర్స్ మెయిన్లీ అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, మనకు 90% ఫ్రాక్చర్స్ చేతులు కాళ్ళలోనే అవుతాయి. సో వీటికి డిఫరెన్స్ ఏంటంటే, చేతులు అనేవి నాన్ వెయిట్ బేరింగ్, అంటే బరువు తీసుకొని ప్లేసెస్ కాబట్టి కొంచెం తొందరగా మారుతాయి. సో ఎనీ ఫ్రాక్చర్ ఐదర్ ఇమ్మొబిలైజేషన్ అన్నా చేయాలి, ఐదర్ సిమెంట్ పట్టీతోనే అన్నా దాన్ని ట్రీట్మెంట్ చేయాలా, కొన్ని పరిస్థితుల్లో బాగా డిస్ప్లేస్ అయి ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఏది చేసినా మినిమం టైం, ఫ్రాక్చర్ హీలింగ్ టైం అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక 2 months వరకు సాఫ్ట్ క్యాలస్ అనేది వస్తుంది. సో బోన్ అతుకుతూ ఉంటుంది, కానీ ఆ అతికిన బోన్ అనేది గట్టిపడడం అనేది ఈ 2 monthsలో జరగదు. సో టోటల్ మన ఫ్రాక్చర్ హీలింగ్ టైం అప్రాక్సిమేట్గా ఇరిగి ఒరిజినల్ స్ట్రెంగ్త్ రావడానికి ఒక 6 months అయితే పడుతుంది. సో అప్పర్ లిమ్స్లో కామన్గా అయ్యే ఫ్రాక్చర్స్ ఇట్లా సైడ్ మీద పడ్డప్పుడు కానీ, చేయి మీద పడ్డప్పుడు కానీ, భుజం ఫ్రాక్చర్స్ అండ్ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్స్ అంటారు, ఈ మణికట్టు దగ్గర. వీటికి 90% వాటికి సర్జరీ అవసరం పడదు. ఐదర్ సిమెంట్ పట్టి కానీ, షోల్డర్ ఇమ్మొబిలైజర్ కానీ ఒక 4 to 6 weeks రెస్ట్ ఉంటే అతికిపోతాయి. సో వీటితో పాటు చిల్డ్రన్, యంగ్ పర్సన్స్లో బోన్స్ తొందరగా అతుకుతాయి. ఎల్డర్లీ పర్సన్స్ ఓవర్ 60 years వాళ్ళకి కొంచెం లేట్గా అతుకుతాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం కాల్షియం సప్లిమెంటేషన్ అనేది ఇస్తాం. సో కాల్షియం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కాల్షియం బోన్లో వెళ్ళి బోన్లో కూర్చుంటేనే, బోన్లో డిపాజిట్ అయితేనే బోన్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో ఎల్డర్లీ పర్సన్స్ ఓవర్ 60 years వాళ్ళకి మామూలుగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, బోన్ డెన్సిటీ తగ్గుతుంది. అట్లాంటప్పుడు ఫ్రాక్చర్ అనేది కొంచెం డిలేగా అతుకుతుంది. నెక్స్ట్ ఏంది, లోవర్ లిమ్స్. కామన్గా ఫ్రాక్చర్ అయ్యేది ఎల్డర్లీ పర్సన్స్లో తుంటి బొక్క ఫ్రాక్చర్ అవుతుంది, హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్. సో వీటికి 90 to 100%, 90% వరకు మనం సర్జరీయే చేయాల్సి ఉంటుంది. సో సర్జరీ చేసిన తర్వాత మినిమం టు మినిమం ఒక 2 to 3 months టైం అయితే పడుతుంది ఆ బోన్ అతికి కొంచెం వాళ్ళు సెల్ఫ్గా కొంచెం వెయిట్ వేయడానికి. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో ఏంటంటే, ఫ్రాక్చర్ అయిన ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే కొంచెం వెయిట్ వేపిస్తాం. ఆ వెయిట్ వేపిస్తుండడం అనేది కూడా బోన్కి ఒక స్టిమ్యులస్ లాగా ఉండి కొన్ని బోన్ అతుకుతూ ఉంటుంది. ఇంకో ఇష్యూ ఏంటంటే, ఫ్రాక్చర్ ఎప్పుడు కూడా మెటాఫైసియల్ రీజియన్, అంటే ఎండ్స్ ఆఫ్ ద బోన్స్లో అయితే కొంచెం తొందరగా అతుకుతుంది, మిడిల్ ఆఫ్ ద బోన్లో అయితే కొంచెం డిలే టైం తీసుకొని అతుకుతుంది అన్నమాట.